నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సైకిల్ తొక్కడంతో శరీరానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. జిల్లా ఎస్పీ తుషార్ డూడి. స్వామిత్వ సర్వే పనుల్ని అధికారులు శరవేగంగా పూర్తి చేయాలి. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. బ్లాక్ బార్లీ, వైట్ బార్లీ పొగాకు పంట సాగును తాత్కాలికంగా నిషేధించినట్లు జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అన్నారు. ఆ మేరకు జీవోఆర్టీ నెంబర్ 740 ఉత్తర్వుల్ని ప్రభుత్వం అధికారికంగా జారీ చేసిందన్నారు. వ్యవసాయ, రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులతో స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి ఆయన వీక్షణ సమావేశం నిర్వహించారు. ఏడాది పాటు పొగాకు సాగు నిషేధించినట్లు కలెక్టర్ ఈ సందర్భంగా ప్రకటించారు. రైతులంతా ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలన్నారు. ప్రస్తుతం బ్లాక్ బార్లీ పొగాకు సంక్షోభంలో ఉన్న పరిస్థితుల్ని పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం తాత్కాలికంగా నిషేధాజ్ఞలు విధించిందన్నారు. ఈ విషయాలపై అన్ని గ్రామాల్లో టామ్ వేయించాలన్నారు. పొగాకు పంట వేయకుండా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. గ్రామ, మండల, డివిజన్, జిల్లా స్థాయిలో ఎన్ఫోర్స్మెంట్ టీంలను నియమించామన్నారు. జిల్లా స్థాయి కమిటీలో జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, సంయుక్త కలెక్టర్, వ్యవసాయ శాఖ అధికారి, వైద్య ఆరోగ్య శాఖ అధికారి, లా అధికారి పనిచేస్తారన్నారు. నియమించిన బృందాలు క్షేత్రస్థాయిలో నిరంతరం నిఘా ఉంచాలన్నారు. ఒక్క ఎకర పొగాకు పంట వేయకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత వ్యవసాయ శాఖ అధికారులు, ఎన్ఫోర్స్మెంట్ అధికారులపై ఉందన్నారు. ఎక్కడైనా రహస్యంగా వైట్ బార్లీ, బ్లాక్ బార్లీ పొగాకు పంటలు వేస్తే వెంటనే పెరికివేయాలన్నారు. నర్సరీలో పొగనారు వేసినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. పొగాకు రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయడానికి అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఎరువులు అక్రమంగా నిల్వలు ఉంటే తక్షణమే కేసు నమోదు చేయాలని ఆదేశించారు. నియమించిన బృందాలన్నీ వారంలోగా నివేదిక సమర్పించాలన్నారు. యూరియా, డీఏపీ ఎరువులు రైతులకు పూర్తిగా అందుబాటులో ఉన్నాయన్నారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దన్నారు. సహకార సంఘాలు, ప్రైవేట్ డీలర్లు ఎరువులు నిల్వ ఉంచితే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. నల్ల బజార్ను పూర్తిగా అరికట్టాలని ఆయన ఆదేశించారు. మండల స్థాయిలోని బృందాలను ఆర్డీఓలు, వ్యవసాయ శాఖ ఏడీలు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. ఈ సమావేశంలో ఇన్ఛార్జ్ సంయుక్త కలెక్టర్ డిఆర్ఓ జి గంగాధర్ గౌడ్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సుబ్రహ్మణ్యేశ్వరరావు, ఏడీ అన్నపూర్ణ, ఆర్డీఓలు, తహసీల్దార్లు, పోలీసు అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు, సచివాలయ వ్యవసాయ సహాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ జియో రావడానికి నెల రోజుల ముందే మనం ఇక్కడ ప్రొసీడింగ్ ఇచ్చాం. జిల్లా స్థాయిలో అన్ని రకాల మీడియాలలో మనం పదే చెప్పుకుంటూ వస్తున్నాం. దీన్ని నిషేధించాం. వచ్చే ఏడాదే కాదు, మళ్ళా వచ్చే సంవత్సరం కూడా నిషేధిస్తాం అవసరాన్ని బట్టి. ఇప్పుడు వచ్చే ఈ ఏడాదికి నిషేధం చేశాం. అవసరమైతే మళ్ళీ ఏడాది కూడా నిషేధం చేస్తాం. దీని గురించి రైతులు మర్చిపోవాలి. వాళ్ళు మొక్కజొన్న వైపు వెళ్ళొచ్చు. దాంట్లో నికరంగా మరీ ఎక్కువ లాభాలు లేకపోయినా నికరంగా లాభాలు వస్తున్నాయి మొక్కజొన్నలో. వాళ్ళు ఇంకా మిగతా పంటలకు వెళ్ళొచ్చు. ఆ పంటల్ని పండించి వాళ్ళు లాభాలని చేసుకోవచ్చు. కానీ దీంట్లోకి వెళ్ళి వాళ్ళు క్రైసిస్లోకి వెళ్ళిపోయి మళ్ళీ అన్ని రకాల క్రైసిస్లు వాళ్ళు సృష్టించకూడదు. సో ఇది మీ జ్యూరిడిక్షన్లో యూ విల్ బీ హెల్డ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్. సో ఇది చాలా తప్పనిసరిగా మనం చేయాల్సినటువంటి డ్యూటీ. మనము ఎప్పటి వరకు ఉంటుందమ్మా సీజన్ ట్రాన్స్ప్లాంటింగ్ వరకు ఉంటుంది సార్. మ్యాక్సిమం ఇప్పుడు పోస్తున్నారు చేస్తున్నారు సార్. మనం సెప్టెంబర్ ఎండింగ్ అక్టోబర్ ఫస్ట్ వీక్ సార్. మనం అక్టోబర్ 15th వరకు, ఆగస్ట్ ఎండింగ్కి వచ్చాం. అంటే ఓ 45 రోజులు లేదా 2 నెలలు మనం గట్టిగా కష్టపడి ఒక్క మొలక కూడా మన దగ్గర మొలకూడదు. ఇది దృష్టిలో పెట్టుకోండి. ఇది చేసినప్పుడే మనం ఇప్పుడు 15,000 టన్నులు మనం కొంటున్నాము. ఇంకో 10,000 టన్నులు కూడా కొనే పరిస్థితి ఉంది. ఈ 25,000 టన్నుల్ని మనం మార్కెట్లోకి పంపాలని అంటే మనం ఎట్టి పరిస్థితుల్లో ఈ క్రాప్ జరగకూడదు. ఇలా జరగకూడదంటే మీరు సెన్సిటైజ్ అయిపోయి ఈ టీంలన్నీ సక్రమంగా ఎవరి డ్యూటీ వాళ్ళు నిర్వర్తించాలి. ఎనీథింగ్ ఎల్స్ ఫ్రమ్ ఎనీ సైడ్, అదర్వైజ్ విల్ క్లోజ్ దిస్. సైకిల్ తొక్కడంతో శరీరానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి అన్నారు. ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా బాపట్ల జిల్లా ఎస్పీ కార్యాలయం వద్ద నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా ఎస్పీ హాజరై జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల డీఎస్పీ రామంజనేయులు, క్రైమ్ డీఎస్పీ జగదీష్ నాయక్, ఏఆర్ డీఎస్పీ విజయ్ సార్ది, బాపట్ల రూరల్ సిఐ శ్రీనివాసరావు, బాపట్ల సర్కిల్ సిఐ హరిబాబు, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సైకిల్ ర్యాలీ బాపట్ల పోలీస్ మన ఆనరబుల్ డీజీపీ గారు ఆధ్వర్యంలో ఒక సండే ఇది ఒకటి ఫిట్నెస్ ఇనిషియేటివ్ పెడతాము. ఈరోజు ఇది నాట్ ఓన్లీ ఇన్ బాపట్ల ఆర్ ఆంధ్రప్రదేశ్, ఆల్ ఓవర్ ఇండియా ఒక ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. సో ఇట్ ఈస్ వన్ ఈకో ఫ్రెండ్లీ మెజర్. మన హెల్త్ కూడా మంచి అవుతుంది. తర్వాత నేచర్ని కూడా ఎంజాయ్ చేయవచ్చు, బయట తిరగవచ్చు. జిమ్లో కాకుండా నేచర్తో ఉండి కొంచెం ప్లస్ బయట వాళ్ళు చూసుకొని కూడా ఇంకా మోటివేట్ అవుతారు. సో ఈ మోటివేషన్తో ఇది ఈరోజు మేము పెట్టడం జరిగింది. ఇంకా వచ్చిన వారంలో సండేస్లో ఇంకా మంచి ఇనిషియేటివ్స్ పెడతాము. థ్యాంక్ యూ. స్వామిత్వ సర్వే పనుల్ని అధికారులు శరవేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి ఆదేశించారు. స్వామిత్వ సర్వే P4 అమలు, ప్రభుత్వ సేవలపై ప్రజా అభిప్రాయం వంటి అంశాలపై డివిజన్, మండల స్థాయి అధికారులతో స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి ఆయన వీక్షణ సమావేశం ద్వారా మాట్లాడారు.
స్వామిత్వ సర్వేలో డ్రోన్ చిత్రాలను పీపీఎం ఆధారంగా కొలతలు సరిచూడాలని జిల్లా కలెక్టర్ అన్నారు. స్వామిత్వ సర్వేలో ఎలాంటి సాంకేతిక సమస్యలు రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సర్వేలో ఎదురయ్యే సాంకేతిక సమస్యల్ని QGIS సాఫ్ట్వేర్ అనుసంధానంతో పరిష్కరించాలన్నారు. డ్రోన్ సర్వేయర్లతో చేపట్టే ఫిజికల్ సర్వేలో తారతమ్యాలు లేకుండా చూడాలన్నారు. ప్రజల నుండి వచ్చే అభ్యంతరాలను పరిశీలించి పరిష్కార మార్గం చూపాలన్నారు. పంచాయతీ రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. చీరాల, వేటపాలెం, ఇంకొల్లు, చిన్నగంజాం, రేపల్లె, కర్లపాలెం, పీబీపాలెం, పర్చూరు, మాటూరు, చెరుకుపల్లి, రేపల్లె నగరం, చుండూరు మండలాల్లో స్వామిత్వ సర్వే ఆశించిన స్థాయిలో జరగడం లేదని అసహనాన్ని వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో సిబ్బంది పనితీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. సర్వే పురోగతికి DLDOలు బాధ్యులని స్పష్టం చేశారు. స్వామిత్వ సర్వేపై ప్రతిరోజు మండల స్థాయిలో సమీక్షలు జరగాలన్నారు. పర్యాటక దినోత్సవాన్ని వైభవంగా జరపడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెంకటమురళి తెలిపారు. జిల్లాలో సూర్యలంక బీచ్లో బీచ్ ఫెస్టివల్ ఘనంగా నిర్వహిస్తున్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. పర్యాటక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి ముందస్తు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ఇన్ఛార్జ్ సంయుక్త కలెక్టర్ DRO G. గంగాధర్ గౌడ్, సర్వే ల్యాండ్స్ రికార్డ్స్ AD కనక ప్రసాద్, RDOలు, మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ బండ్లమ్మ అమ్మవారి దేవాలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. ప్రసిద్ధిగాంచిన పిట్టలవానిపాలెం మండలం చందోలు బగలముఖి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఘంటసాల నరసింహమూర్తి మాట్లాడారు. భాద్రపద మాసం మొదటి ఆదివారం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజ నిర్వహించడం జరిగిందని తెలిపారు. పరిసర గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. భాద్రపద మాసంలో తొలి ఆదివారం అంటే ఈ మాసంలో తొలి రోజు ఈ రోజే వచ్చింది. ఈ రోజున ఆదివారం రావడంతో అమ్మవారికి తెల్లవారుజామున అమ్మవారు విగ్రహం లభించేటువంటి జలాశయం నుండి జలాలు సేకరించుకొని తెల్లవారుజామున మా ఆలయ పూజారులు అమ్మవారికి ప్రత్యేకంగా అమావాస్య తర్వాత జరిగే అభిషేకం జరిపించి అమ్మవారికి మరి నూతన వస్త్రంతో అలంకారం చేశారు. ఈ అలంకారంలో ప్రత్యేకంగా పసుపు కొమ్మల మాల, ఆ పసుపు కొమ్మల దండతో అలంకారం చేయడం జరిగింది. అలాగే ఆదివారం సందర్భంగా మరి దాదాపుగా అందరికీ కూడా వ్యవసాయ పనులు ప్రారంభమయ్యి మరి తమ వ్యవసాయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా పంట చేతికి సక్రమంగా అందే విధంగా ఉండడానికి వారంతా అమ్మవారి సన్నిధికి విచ్చేసి పొంగలు చేసుకొని తమ యొక్క విన్నపాలు తెలియపరుచుకుంటున్నారు. వచ్చిన భక్తులందరికీ కూడా చక్కగా వరుస క్రమంగా వచ్చి దర్శనం ప్రశాంతంగా జరిగే విధంగా, తర్వాత దాతల సహకారంతో ఏర్పాటు చేయబడే ప్రసాదాలు వితరణ చేయడం, అలాగే వారికి కావాల్సిన మంచినీటి సౌకర్యాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేశాం. మరి కాబట్టి ఈ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. జయ. పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ లింగోద్భవ స్వామి దేవస్థానం మరియు శ్రీ చిన్నకేశ్వర స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యుల ప్రమాణ స్వీకారం ఈ నెల 25వ తేదీన జరుగుతోందని ఆలయ కార్యనిర్వహణాధికారి ఘంటసాల నరసింహమూర్తి తెలిపారు. దేవాదాయ శాఖ ఉత్తర్వుల మేరకు ట్రస్ట్ బోర్డు సభ్యుల ప్రమాణ స్వీకారం నిర్వహించనున్నట్టు తెలిపారు. సోమవారం ఉదయం 8:30 శ్రీ లింగోద్భవ స్వామి దేవస్థాన ట్రస్ట్ బోర్డు సభ్యుల ప్రమాణ స్వీకారం, ఉదయం 9 గంటలకు శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవస్థాన ట్రస్ట్ బోర్డు సభ్యుల ప్రమాణ స్వీకారం జరుగుతుందని ఘంటసాల నరసింహమూర్తి తెలిపారు. అనంతరం ట్రస్ట్ బోర్డు చైర్మన్ను ఎన్నుకోవడం జరుగుతుందని వివరించారు. చందోలు గ్రామంలో ప్రసిద్ధిగాంచినటువంటి దేవాలయాల్లో ప్రముఖ శైవ క్షేత్రం శ్రీ లింగోద్భవ స్వామివారి దేవస్థానం, అలాగే మరొకటి శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానం. ఈ రెండు దేవస్థానాలకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు మరి ఇటీవల ఆ రెండు దేవస్థానాలకి పాలక మండలి నియామక ఉత్తర్వులు ఇచ్చారు. ఆ నియామక ఉత్తర్వుల ప్రకారం రేపు ఉదయం 8:30 శ్రీ లింగోద్భవ స్వామివారి దేవస్థానంలో ఆ సభ్యుల చేత ప్రమాణ స్వీకారము, అలాగే 9 గంటల నుండి శ్రీ చెన్నకేశవ స్వామివారి దేవస్థానంలో ఆ సభ్యుల చేత ప్రమాణ స్వీకారము జరిపించి అక్కడ అయిన తర్వాత ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఎన్నిక కూడా అందరి సమక్షంలో జరపడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలు రేపు జరుగుతాయి కాబట్టి ఈ కార్యక్రమాలను 50 మంది విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా మరీ కోరుతున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో ఉచితంగా నిర్వహించే మెగా వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని బాపట్ల సత్యసాయి సేవా సంస్థల గ్రామ సేవల విభాగ జిల్లా ఇన్ఛార్జ్ తుమ్మల శ్రీనివాసరావు అన్నారు. కర్లపాలెం శ్రీ సత్యసాయి సేవా సమితిలో చీరాల ప్రజ్ఞ హాస్పిటల్స్ వైద్యులు వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో వైద్యులు పి. శ్రీనివాస్, బి. మంజు వాణిలు పాల్గొని 100 మందికి బీపీ, షుగర్, గుండె సంబంధిత వ్యాధులకు వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు, డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి సేవా సమితి మండల కన్వీనర్ ఎస్బి కిషోర్, అచ్యుత వెంకటేశ్వరరావు, పానుకంటి సోమశేఖర్, కొల్లిపర సుబ్బారావు, జిడుగు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శత జయంతి ఉత్సవాలలో భాగంగా
బాపట్ల జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు గ్రామ సేవల విభాగంలో ఈరోజు 65వ క్యాంపు శ్రీ సత్యసాయి సేవా సమితి కర్లపాలెంలో నిర్వహించడం జరుగుతున్నది. చీరాల పివి ప్రజ్ఞా హాస్పిటల్ వారు డాక్టర్ శ్రీనివాస్ గారు ఎండి కార్డియాలజీ స్పెషలిస్టు మరియు మంజువాణి గారు ఎండి షుగర్ స్పెషలిస్ట్ జనరల్ ఫిజిషియన్ మనకి 3వ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. తర్వాత మన బాపట్ల జిల్లాలో గ్రామ సేవల విభాగంలో స్వామివారి శత జయంతి ఉత్సవాలుగా భాగంగా 100 క్యాంపులు నిర్వహించాలనేటువంటిది బాపట్ల జిల్లా సత్యసాయి సేవా సంస్థలు భావించుతున్నారు. మరి స్వామి వారి అనుగ్రహముతో మరి పూర్తి చేసుకోగలమని చెప్పి బాపట్ల జిల్లా వారు అందరము సంస్థల వారు మా సాయిరాములందరూ కూడా ఆశిస్తూ ఉన్నారు. ఈరోజు మనం ఇక్కడ క్యాంప్ చేయడం అనేది అయ్యిందండి. అందరికీ ప్రజలకి ఈసీజీ, షుగర్ టెస్టింగ్, కార్డియాక్ ఎవాల్యుయేషన్ అంతా జరిగింది. ఫర్దర్గా ప్రైమరీ స్క్రీనింగ్ అనేది ఇంపార్టెంట్ అని అంటాను. ఎందుకంటే హార్ట్ స్ట్రోక్ రాకముందే కొన్ని చేంజెస్, రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి ఈసీజీలో కొన్ని చేంజెస్ ఉంటాయి, సిమ్టమ్స్ వస్తాయి. సో అందరూ జనరల్గా సహజంగా కడుపు నొప్పిని గ్యాస్ట్రైటిస్ అదేసి నెగ్లెక్ట్ చేస్తారు చెస్ట్ పెయిన్ వచ్చిన. సో ఇమీడియట్గా ఈసీజీ తీర్చుకుంటాం. రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి ప్రైమరీ ఎవాల్యుయేషన్ అనేది ఇంపార్టెంట్ అండి. సో ఫార్ ఆల్మోస్ట్ ఒక 100 మంది దాకా చూసాము ఇవాళ. సో అందరూ వినియోగించుకున్నారు సర్వీస్. యూరియా ఇప్పటికీ దొరకకపోవడం వల్ల రైతులు నష్టపోతున్నారని మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి అన్నారు. బాపట్ల పట్టణంలోని వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. అకాల వర్షాల వల్ల అధికంగా రైతులు నష్టపోతారని, వారిని పట్టించుకోండి మహాప్రభు అని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. వికలాంగులకు సంబంధించి కొంతమందికి పెన్షన్లు తొలగిస్తామని నోటీసులు ఇవ్వడం వల్ల కేసులు వరకు వెళ్లిందన్నారు. వికలాంగుల వారి బాధను వ్యక్తపరచడంలో భాగంగా చెల్లా రామయ్య సెల్ టవర్ ఎక్కడం తమ నాయకులపై అనవసరంగా కేసులు పెట్టారని మండిపడ్డారు. వారిపైన పెట్టిన కేసుల్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కేసులు పెట్టాలి అంటే రీజన్ ఉండాలని, ఏ రీజన్ లేకుండా అన్యాయంగా కేసులు పెట్టారని అన్నారు. ఎమ్మెల్యే జిల్లా పోకుండా పోరాటం చేయాల్సింది పోయి నేను తప్పుకుంటాననడం ఏంటని ప్రశ్నించారు. జిల్లా తీసుకొచ్చింది వైసీపీ అని, అలాంటిది జిల్లా పోవాలి అని మేము ఎందుకు చేస్తామని అన్నారు. మొదలు పెట్టింది టీడీపీ వాళ్ళే అని ఆరోపించారు. జిల్లా కేంద్రం కావాలని చీరాల్లో రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుందని తెలిపారు. జిల్లా పోవడం తమకు బాధగా ఉందన్నారు. బాధ్యత గల పార్టీలో ఉండి కూటమిలో ఒకరు కూడా స్పందించకపోవడం ఏమిటని ప్రశ్నించారు. గతంలో అందరినీ కలిసి ఒప్పించి జిల్లా కొరకు కృషి చేశామని గుర్తు చేశారు. నష్టం జరిగిపోయిన తర్వాత నేను ఉండను అంటే ఎవరికి ఉపయోగం అని తెలిపారు. మెడికల్ కాలేజీపై ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. 82 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మెడికల్ కాలేజీకి పునాదులు వేశామని, వాటిని కాపాడండి అని కోరారు. బీచ్ అభివృద్ధికి 98 కోట్లు వచ్చాయని, దేనికి ఎంత ఖర్చు చేస్తారో తెలియజేయాలని అన్నారు. జిల్లాలో 3600 మందికి నోటీస్ ఇచ్చి పెన్షన్లు తొలగించారని అన్నారు. ఈ సమావేశంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి చేజర్ల నారాయణ రెడ్డి, ఇమ్మడిశెట్టి శ్రీనివాసరావు, పట్టణ మండల పార్టీల అధ్యక్షులు యజ్రయ్య, ఏడుకొండల రెడ్డి, కోకి రాఘవరెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా రైతులు యూరియా ఎరువుల కొరతతో చాలా ఇబ్బంది పడుతున్నటువంటి విషయాన్ని మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలనేది ముఖ్య ఉద్దేశం. ఇప్పటికే 2 సార్లు ఎదపెట్టడం, దాదాపు ఎకరానికి వచ్చి 8,000 రూపాయలు నష్టం పోవటం, అకాల వర్షాలు, అధిక వర్షాలు, అనుకోని వర్షాల వల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నటువంటి రైతుల గురించి పట్టించుకోండి మహాప్రభు అని ప్రభుత్వాన్ని రైతుల తరఫున అడుగుతుంది. రైతులేంది రాజ్యం లేదు. ప్రధానంగా రైతు మీద ఆధారపడి, వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నటువంటి ఎకానమీలో నడుస్తున్నటువంటి మన రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా రైతుకి ఎంత చేసినా తక్కువే అనేటువంటి భావనలోనే మనం ఉండాలి అనేటువంటి విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తాం. మరి అలాగే మొన్న జరిగింది, వికలాంగులకి సంబంధించి కొంతమందికి పెన్షన్లు తొలగిస్తామని చెప్పి నోటీసులు ఇవ్వటం, మరి దాన్ని ప్రొటెస్ట్ చేస్తూ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఆ రోజు విలేకరులు కూడా అందరూ కూడా చూశారు అక్కడ జరిగినటువంటి విధానం.
అనవసరమైనటువంటి కేసులు పెట్టుకునే దాకా వెళ్ళి అక్కడ జరిగింది వాళ్ళ బాధలు వాళ్ళు వ్యక్తపరుచుకునేటువంటి ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి విధానంలో వాళ్ళు చేస్తే మరింత బాధగా రామయ్య మరి సెల్ టవర్ ఎక్కడం, మరి దాని మీద అతను వికలాంగుల విభాగానికి దివ్యాంగుల విభాగానికి అధ్యక్షుడిగా జిల్లా అధ్యక్షుడు ఉండటంతో మా నాయకులు కూడా ఆందోళన చెంది అతను జాగ్రత్తగా కిందకి దించడం కోసం వెళ్ళినటువంటి క్రమంలో వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టడం అది దేనికి ఏం పద్ధతికి దారి చేస్తుంది అనేది అర్థం కావట్లేదు. కేసు పెట్టచ్చు, సూసైడ్ ఆత్మహత్యా ప్రయత్నం చేసుకుంటే దానికి కేసు ఉంది. ఎవరి మీద పెట్టాలి, ఎంతవరకు పెట్టాలి? ఆ ప్రయత్నం చేసినటువంటి రామయ్య మీద పెడితే పెట్టచ్చు, తప్పులేదు. అక్కడికి వెళ్ళి తీసుకొస్తే వాళ్ళందరి పేరు మీద కేసు పెడితే అది అది ఏమిటి, ఈ కల్చర్కి దారితీస్తూ ఉందో ఎప్పుడు లేనటువంటిది బాపట్ల. ఇవన్నీ కూడా తీవ్రంగా ఖండించాల్సింది, అందరం కూడా ఆలోచించాల్సింది. ఇకపోతే నిన్న శాసనసభ్యుల వారు మాట్లాడుతూ జిల్లా మన బాపట్ల జిల్లా గురించి ఆయన కామెంట్ చేస్తారు. ఈరోజు నేను వైద్యులుతాను అంటున్నాను. అయ్యా నువ్వు వైద్యులకితే మాకు వచ్చేటువంటి లాభం ఏంటి? జిల్లా పోకుండా మేము పోరాటం చేస్తాం, నిలబెట్టుకుంటాం, ఇది మా బాధ్యత, అధికారంలో మేము ఉన్నాం, ఇది మీరు ఆందోళన చెందొద్దు అంతవరకు చెప్పడంలో తప్పులేదు. నేను తప్పుకుంటాను అంటే ఏంటి? జిల్లా పోయాక నువ్వు ఉంటే ఏంటి, పోతే ఏంటి? ఎవరికైనా ఫరక్ పడుతుందా? తెచ్చినటువంటి జిల్లా తెచ్చింది అన్నీ కూడా వైసీపీ వాళ్ళైతే వైసీపీ వాళ్ళని అంటాం ఏంటి? వైసీపీ వాళ్ళకి ఏంటి సంబంధం? ఓ పక్క ఆ తేనె తుట్టెని కదిలిచ్చింది తెలుగుదేశం పార్టీ, ఈరోజు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం. ఏమో కారణాలు చెప్పావు, ఆ రోజు సరిగ్గా చేయలేదన్నారు, మేము ఇప్పుడు సరి చేస్తామంటున్నారు. ఆ రోజు ఏం సరిగ్గా చేయలేదు చెప్పాలి ఫస్ట్, ఇప్పుడు ఏం సరి చేస్తారో చెప్పాలి. కొన్ని చోట్ల ఇక్కడ మరి బాపట్లో జరుగుతూ ఉంటే కొన్ని చోట్ల ఉండదు కదా. ఒకసారి తేనె తుట్టె కదిలించిన తర్వాత ప్రతి జిల్లాలోనూ ప్రతి దగ్గర మళ్ళీ మొదలైంది కదా. ఈరోజు చీరాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. మరి అక్కడ ఆయన ఎవరు డాక్టర్ గారు ఒక ఆయన లీడ్ తీసుకొని, దేవరాజు గారు లీడ్ తీసుకొని ఏవో కౌంటర్ ఇస్తున్న స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు. మేము కూడా చూసాం. మరి ఇంతవరకు మా పార్టీ వైపున నేను వాళ్ళు మాట్లాడేట్టు చేసింది మీరే. నేను కూడా బాపట్ల నుంచి చాలామంది ఆందోళన చెందుతూ, సార్ ఏంటి సార్ మీరు కష్టపడి 20 సంవత్సరాలు పోరాటం చేసి జిల్లాని తీసుకొని జిల్లా వచ్చినటువంటి జిల్లా పోతా ఉంటే మీరు మాట్లాడబడితే ఎట్లా సార్, మీరు మాట్లాడాలి, నడుము ఇచ్చారని నాకు ఫోన్ చేస్తాం. బాధ్యత గల అధికార పార్టీ ఎక్కడైనా స్పందిస్తుందేమో అని ఎదురు చూశారు. అవతల చీరాల నుంచి కౌంటర్లు ఇస్తూ ఉంటే ప్రతిగా మనం ఎవరు మాట్లాడేటువంటి వాడు ఎవడు తెలుగుదేశం పార్టీలో కనపడలా, ఈ కూటమి ప్రభుత్వంలో కనపడలా, ఒక భరోసా ఇచ్చేవాడు కనపడలా. ఈరోజు అక్కడ ఏదో సోషల్ మీడియాలో ఒక రకమైనటువంటి వాదనలు ప్రతివాదనలు వినిపిస్తున్నటువంటి క్రమంలో నేను కూడా ఈ రాష్ట్రం ఏర్పాటు చేసినటువంటి మంత్రుల స్థాయి కమిటీకి ఫోన్ చేసి హైదరాబాద్లో ఉన్నప్పుడు మొదటి సమావేశం మరి జరిగినప్పుడు అప్పుడు మన సత్యప్రసాద్ గారితో నేను కూడా మాట్లాడటం జరిగింది. నా ఆందోళనలు కూడా ఆయన వ్యక్తపరిచాను. అది అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయినా వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి నేనే స్వయంగా లీడ్ తీసుకొని వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి బతిమాలాడాను, బగపడ్డాను, ఏదో పడి ఆ రోజు అందరినీ ఒప్పించి మెప్పించి అందరినీ ఒక వేదిక మీదకి తీసుకొని వచ్చి ప్రకటింపజేసినటువంటి ప్రకటన బాపట్ల జిల్లా ప్రకటన సంగతి తెలియజేస్తాను. తేలిగ్గా మాట్లాడారు. ఏంది పార్లమెంటు నియోజకవర్గం ఎక్కడైనా జిల్లా చేస్తారు కదా, ఏమన్నా రఘుపతి గొప్పతనం ఉంది దీంట్లో అన్నారు. నాకెవరు కిరీటాలు పెట్టక్కర్లేదు. దాని వెనకాతలు ఉన్నటువంటి నా చిత్తశుద్ధి ఏంటో ప్రజలు తప్పకుండా గ్రహించాల్సిన రోజున ఈరోజు అందరినీ కలుపుకొని వెళ్ళాం. ఆ రోజు కూడా ఈరోజు కూడా మీకు చెప్తా ఉన్నాను, జరగాల్సినటువంటి నష్టం జరిగిపోయాక
తర్వాత మనం అనుకోని ఉపయోగం లేదు. వాళ్ళ మీరు పదవులోంచి తప్పుకుంటాను ఒక మంచి మాట అని చెప్పారు, పెద్ద మాట మాట్లాడారు, సంతోషం. మెడికల్ కాలేజ్ గురించి ఎందుకు చెప్పిన మాట? మెడికల్ కాలేజ్ గురించి కూడా ఇదే స్టాండ్ తీసుకున్నట్టయితే సంతోషపడేవాడు. ఇవాళ మెడికల్ కాలేజీని ఆగిపోయినటువంటి మెడికల్ కాలేజీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటైజ్ చేస్తాము, పీపీపీ మోడల్ చేస్తాము అని చెప్పి ఎప్పుడో సంవత్సరం క్రితం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే మొన్ననే మీరు ఎప్పుడో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నన్ను కూడా చంద్రబాబు నాయుడు గారు అడిగారు, నేను మంచిదే అని చెప్పాను అనుకుంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. చాలా ఆశ్చర్యం వేసింది. ఏ రకంగా మంచిది అని మీరు చెప్పాలి, ఎందుకు మంచిదో చెప్పాలి. ఒక పక్క ఎగ్జాంపుల్స్తో సహా గత మీటింగ్స్లో నేను చెప్పాను, తప్పకుండా బాపట్లకి ఏదైతే మనం గుంటూరు మెడికల్ కాలేజ్ ఉందో, ఏదైతే గుంటూరు జీజీహెచ్ ఉందో అటువంటిది వస్తేనే, ప్రభుత్వ రంగంలో వస్తేనే దానివల్ల మనకి బాపట్లకి మేలు జరుగుతుంది. అదే ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీలోనో ఎన్ఆర్ఐ హాస్పిటల్ లాగానో వస్తే అది ఆ 4 గోడల మధ్య ఒక వ్యాపార కేంద్రంగా మారుతుంది తప్పించి జనబాహుళ్యానికి, పేదవాడికి ఏ రకమైనటువంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక స్ఫూర్తిని కలిగిస్తూ ప్రభుత్వ రంగంలోనే రావాలి, ప్రభుత్వాలే పెట్టాలి అని చెప్పి ఇచ్చినటువంటి ఆ ప్రతిపాదనని మీరు నీరుగార్చి మీకు ఉద్దేశపూర్వకంగా కొంతమందికి ప్రయోజనాలు చేకూర్చడానికి ప్రైవేటైజ్ చేస్తూ ఉంటే చూస్తూ మేమేం ఊరుకోం. ప్రజా ఆరోగ్యమే మా లక్ష్యమని బెల్లంకొండ యజ్ఞ శ్రీకాంత్ అన్నారు. యజ్ఞ హాస్పిటల్ బాపట్ల వారి ఆధ్వర్యంలో కాకుమండలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 250 మంది రోగులకు వైద్య సేవలు అందించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్య సేవలు చేరాలనే కృషి అని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. హాస్పిటల్ తరపున శిబిరం విజయవంతం కావడానికి సహకరించిన సిబ్బంది, వాలంటీర్లు, స్థానిక ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ శిబిరంలో డాక్టర్ బెల్లంకొండ మాధవి, డాక్టర్ బి పవన్ కుమార్ తదితరులు పాల్గొని రోగులకు ప్రత్యేక వైద్య సలహాలు ఇచ్చారు. బాపట్ల పట్టణంలోని విజయలక్ష్మీపురంలో వెంకయ్య స్వామి సత్సంగ మందిరంలో స్వామివారి ఆరాధన మహోత్సవాలను మల్లిక ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆరాధన మహోత్సవాన్ని పురస్కరించుకుని హోమం చేశారు. ఈ కార్యక్రమాన్ని గణేష్ పర్యవేక్షించారు. అనంతరం భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. బాపట్ల జిల్లా యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా యోగాసన ఛాంపియన్షిప్ 2024-2025 పోటీలు బాపట్ల పట్టణంలోని ఏకో హౌస్ నందు నిర్వహించారు. బాపట్ల జిల్లా యోగా అసోసియేషన్ అధ్యక్షులు కళ్యాణ్ హరినాథరెడ్డి విజేతలకు బహుమతుల్ని, ప్రశంసా పత్రాలను అందించారు. బాల్య దశ నుండి యోగాను అలవర్చుకొని శారీరకంగా, మానసికంగా అభివృద్ధి చెందాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. జిల్లా స్థాయిలో గెలుపొందిన విజేతలు రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీలకు సిద్ధపడవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో చాపల సుబ్రహ్మణ్యం, బాపట్ల జిల్లా యోగా అసోసియేషన్ సెక్రటరీ అల్లాడి రవికుమార్, బాపట్ల జిల్లా యోగాసన అసోసియేషన్ కన్వీనర్ గురుజాల శ్రీనివాసరావు, పాలపర్తి శాంతకుమార్, సిహెచ్ పావని కుమారి, యోగా సాధకులు తదితరులు పాల్గొన్నారు. స్టేట్ కాంపిటీషన్స్ జరుగుతుంది విశాఖపట్నంలో. మీరందరూ అప్పటికి బాగా సిద్ధమైతే ఇక్కడ ఈరోజు ప్రైజ్లు వచ్చిన వాళ్ళందరూ ఫస్ట్ 3 ప్లేసెస్ ఆటోమేటిక్గా ఎలివేట్ అవుతారు. అలా కాకుండా పిల్లలకి ఎవరైనా ఇంకా బాగా ప్రాక్టీస్ చేసి మీ టీచర్ గారి ద్వారా కొంచెం ముందుకు వచ్చి రేపు స్టేట్ కాంపిటీషన్స్ వచ్చి బాగా తయారైతే ఖచ్చితంగా మన ప్రాంతం నుంచి కూడా, మన బాపట్ల జిల్లా ప్రాంతం నుంచి కూడా కొన్ని ప్రైజులు మనం రాష్ట్ర వ్యాప్తంగా గెలుచుకోవడానికి ఉంటుంది. అక్కడ గెలిచిన వాళ్ళకి మళ్ళీ నేషనల్ కాంపిటీషన్స్ జాతీయ స్థాయిలో మరి భారతదేశంలో అన్ని రాష్ట్రాల నుంచి వస్తారు. ఈ సంవత్సరం మన లక్ష్యం ఏంటంటే మనం ఇక్కడ జిల్లాల మూడులోనే మనమే ఆర్గనైజ్ చేస్తాం జాతీయ స్థాయిలో కాంపిటీషన్. వాటిలో కూడా మనం పాల్గొంటాం. మన పిల్లలకి అందరికీ పాల్గొనే అవకాశం ఇస్తుంది. కాబట్టి రేపు ఇవాళ అయిపోయింది కాంపిటీషన్, జిల్లా కాంపిటీషన్ కాకుండా స్టేట్ కాంపిటీషన్ కానీ, ఆ తర్వాత నేషనల్ కాంపిటీషన్స్ కానీ అది బాగా త్వరగా ప్రిపేర్ అయ్యింది. ఇంకా ఎక్కువ నైపుణ్యాన్ని, పర్ఫెక్షన్ రావాలి. అన్ని ఆసనాలు అందరం వేస్తాం, కానీ ఆ ఆసనంలో పర్ఫెక్షన్ రావాలి. ఏ అయితే ఉండాలో గైడ్లైన్స్, ఎట్లయితే మనం గైడ్లైన్స్ ఇస్తారు మాస్టర్ గారు, ఆ గైడ్లైన్స్ ప్రకారం పర్ఫెక్షన్ వస్తే దాంట్లో ఈ కేటగిరీలో మీరు ప్రైజ్లు పొందడానికి ఆస్కారం ఉంటుంది. కానీ ఇంట్లో పెద్దవాళ్ళకైనా కానీ, అది మీ ఫ్రెండ్స్కి కానీ ఇవన్నీ నేర్పితే మంచి సమాజాన్ని, మంచి దీన్ని నిర్మించుకోవడానికి ఆస్కారం ఉంటుంది అన్నమాట. కాబట్టి మీరందరూ కూడా చక్కగా బాగా ప్రాక్టీస్ చేసి దాని ద్వారా విద్యలో కూడా, చదువులో కూడా ముందుకు వెళ్ళి మంచి స్థాయికి ఎదగాలని చెప్పి ఆశిస్తుంది. బెండింగ్ అనేది
అసలు నా చిన్నతనంలో మేము ఆడుకునే వాళ్ళం, కానీ ఈ విధంగా మీరంతా ఫ్లెక్సిబుల్గా ఉన్నారు. సో ఇది ఆరోగ్యానికి మంచిది, మీ మైండ్కి మంచిది, మీరు చదువుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. ఏదో ఒక వ్యాయామం చేయడం కూడా ఒక పావుగంట టైం చేసుకుని అప్పుడు స్టడీ కూర్చోండి. ఓకే, ప్రాణాయామం, మెడిటేషన్ లాంటివి చేస్తే కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చోండి. అదే మెడిటేషన్. మీకు మంచి చదువులు మంచి ఉన్నతంగా మీరు ఎదిగే అవకాశం ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సైకిల్ తొక్కడంతో శరీరానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. జిల్లా ఎస్పీ తుషార్ డూడి. స్వామిత్వ సర్వే పనుల్ని అధికారులు శరవేగంగా పూర్తి చేయాలి. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCT న్యూస్.